ఇక జగన్ హయాంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డిని గుర్తుపట్టని రోజులు ఉండరు జగన్ హయాంలో. ఎందుకంటే ఇది చేసిన నీచ పనులు కావచ్చు, ఎందుకంటే ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అంటే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో వేసాడు. సో మరి అది ఏమైందో ఒకసారి చూద్దాం మనం. సో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సో మనం గతంలో మాట్లాడుకుంటాం కదా, అమ్మమ్మలు కావచ్చు తాతమ్మలు కావచ్చు దొంగతనం చేసినా ఇంకేంతనం చేసినా ఏదో ఒక రోజు బయట పడుతుందని చెప్పేసి. సో జగన్ ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా వాళ్ళ మీద వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు చేశారు. మరి ఎప్పుడు అదే ఉండదు కదా, కర్మఫలం అనుభవించక తప్పదు కదా. అదే రకంగా ఈ రోజు మలుపు తిరిగింది. వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి జగన్ కు బంధువు అర్జున్ రెడ్డిల కోసం పోలీసులు గాలింపు చర్యలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మరి గతంలో చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు పిల్లల్ని, చంద్రబాబు పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలలో, ఫేస్బుక్ లలో, ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా పడితే ట్రోల్ చేస్తే ఊకుంటారా? ఇప్పుడు ఆయన గవర్నమెంట్ వచ్చింది, ఆయన ఎట్లా చేయాలో అట్లా చేస్తాడు కదా. సజ్జల భార్గవ్ రెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కడప పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు కదా. మరి తప్పు చేసినప్పుడు తప్పించుకోవాలని తిరిగితే మరి ఈడ తప్పు చేసి ఏదో పోయి నువ్వు బతకాలనుకుంటే, ఏదో పోయి నువ్వు ఎంజాయ్ చేసుకోవాలనుకుంటూ ఊకుంటారా పోలీసులు? నువ్వు చేసిన నీచ పనులు కావచ్చు, నువ్వు చేసిన అమ్మాయి తేడా లేకుండా, అబ్బాయిని తేడా లేకుండా, ఒక తల్లి అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊకుంటారా పోలీసులు? లుకౌట్ నోటీసులు జారీ చేసిరు. నవంబర్ 8వ తేదీన వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైనాయి. మరి చేస్తారు కదా, ఈ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు నమోదైనాయి? బైసీకి వేరే పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి పోయి అట్లెట్లెందుకు చేస్తున్నారు భయ్? ఆడపిల్లలు మగపిల్లలు తల్లులు చెల్లెలు అని చెప్పేసి తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి నార్మల్ గా పోయి అడిగితే వాడిపై నువ్వు ఎస్టీవి అని చెప్పేసి అంటే అట్రాసిటీ కేసు అయ్యారా? మరి ఎందుకు ఎస్సీలకి కోస్తే ఒక రక్తం వస్తుంది, మీకు రెడ్డిలకు కోస్తే ఒక రక్తం వస్తుందా? మీకు ఒకటి ఉంటే వాళ్ళకు ఒకటి ఉందా? నిజంగా ఏం మాట్లాడేటప్పుడు ఈ కులాలు మతాలు ఎందుకు మాట్లాడాలనుకుంటే మాకు కూడా వస్తాయి గరీజ్ గా మాటలు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన హరి అనే దళితుడిని ఫిర్యాదు ఆధారంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిండు. మరి ఎస్సీలకి రోషాలు ఉండయా? రోషాలు కావచ్చు, ఇప్పుడు ఆయన హరి కాబట్టి మొగడు కావచ్చు, ఆయనకు మీసాలు కావచ్చు, ఏముండయా? అన్ని మీకే ఉంటాయా? సో ఆయన కూడా ఏం చేసిండు సారీ అట్రాసిటీ కేసు నమోదు చేసిండు. ఆయన కులాన్ని దూషిస్తే నువ్వు రెడ్డి అయితే రెడ్డిని జోబులో పెట్టుకో, ఆయన మీద చూపించడం ఎందుకు? సోషల్ మీడియా పోస్టులపై ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించారని హరి ఫిర్యాదు చేశాడు. నేను చెప్పినట్టుగా సోషల్ మీడియాలో అట్లా ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి అడిగినందుకు కులం పేరుతో దూషించిండంట. మళ్ళీ కులం పేరుతో దూషిస్తే ఆయనకు కూడా రోషాలు మీసాలు అన్ని ఉంటాయి కాబట్టి ఆయన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేసిండు. జగన్ వ్యతిరేక నేతలపై తప్పుడు పోస్టులు పెట్టడంలో భార్గవ్ రెడ్డి కీలకమని వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. సో ఆయన రిపోర్ట్ ద్వారా వెల్లడైంది భార్గవ్ రెడ్డి చేసిన నీచ పనులు, ఆయన ఎస్సీ/ఎస్టీకి సంబంధించి మాట్లాడినాయి అన్ని అని చెప్పేసి ఆయన రిపోర్ట్ లో తేలింది కాబట్టి మొత్తానికి తేలింది. ఇక భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, ఈ దొంగనా కొడుకు ఇది ఒక్కటే కేసు కాదు, ఇంకా వేరే కేసులు ఉన్నాయి. దాంతో పాటు ఈ కేసు కూడా నమోదైంది. ఇప్పుడు పోలీసులు చితకబడడం తప్ప ఇంకేమీ మిగలదు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ పిల్లలని, హోంమంత్రి అనితను, చంద్రబాబు భార్యను కోడని దారుణంగా దూషించారు. ఈ భార్గవ్ రెడ్డికి పిల్లలు కావచ్చు, తల్లులు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అక్కలు కావచ్చు, ఎవ్వరు లేరా? పిన్నిలు కావచ్చు, ఇది అందరూ ఉంటారు కదా. నువ్వు ఒక ఆడదాని కడుపులేకనే కదా బయటికి వచ్చింది, లేదంటే నువ్వు వేరే రకంగా ఊడి పడ్డావా పైకని? ఒక ఆడదాని గురించి రాసేటప్పుడు ఎట్లా రాస్తున్నా, నేను ఒక తల్లికే కదా పుట్టినా, నాకు ఒక పిల్లం ఉంటది కదా, నా కడుపులకే ఒక బిడ్డ వస్తుంది కదా అని చెప్పి ఆలోచన ఉండదా? సిగ్గుశరం ఉండాలి మాట్లాడేటప్పుడు. ఒక ఆడదాని గురించి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఒక తల్లి ఆమె కూడా నా తల్లేజే కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడేటప్పుడు సిగ్గుశరం అనిపించలేదా? అలాంటి వీడియోలు తీసేటప్పుడు కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు, ఎవరికైనా వీళ్ళ మీద రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు చేయడం. హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో భార్గవ్ రెడ్డి కదలికలను గుర్తించి ఏపీ పోలీసులు మరికొద్ది గంటలలో భార్గవ్ని అరెస్ట్ చేయబోతున్నట్లు స్పష్టం అవుతుంది కాదు, చెయ్యాలి. ఎందుకంటే ఇలాంటి నీచ్ కమిన కుత్తగాలని ఎంత చేసినా కూడా వాళ్ళకి స్పర్శ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని కేసులున్నా ఒకటి, ఈ ఎస్సీ/ఎస్టీ కేసు నిజంగా నాన్ బెయిలబుల్ కేసు వారెంట్ ఇస్తే ఎడిపోతాడు. ఇప్పుడు ఎడికో విదేశాలకు పోవాలని చూస్తున్నాడు. ఇడన్నీ చేసే తతంగాలన్నీ చేసి ఆడ ఎంజాయ్ చేయడానికి పోతున్నారు. మరి ఏంది ఇది? సో దీనికి సంబంధించి ఆ భార్గవ్ రెడ్డి పైన
తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎస్టీడీని దూషించడం కావచ్చు, ఎస్టీడీని దూషించడం కావచ్చు, అటు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా వీడియోలు పెట్టడం కావచ్చు, దీనికి సంబంధించి నిజంగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో ఉంటుండే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆడపిల్లలని అర్ధరాత్రి తిరిగేంత ధైర్యం ఉంటుండేనంట. అప్పుడు నేను చిన్నగా ఉండే, మా అమ్మ చెప్తుండే ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే, ఆడపిల్లలని చిడాన్చినా ఏం చేసినా కూడా తీసుకొని లోపల వేస్తుండే, అప్పుడు ఒక ధైర్యం ఉంటుండే అని చెప్పేసి. నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చంద్రబాబు నిజంగా ఒక ఆడపిల్లని రక్షించాలని అనుకుంటే, నిజంగా చంద్రబాబుకి తన భార్యను కావచ్చు, పిల్లల్ని కావచ్చు, ఎవరన్నా అనే రోషం ఉంటే నిజంగా ఇలాంటి వాడిని అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ లేకుండా బయటికి రానియకుండా చూసుకోవాలి బాధ్యత. ఎందుకంటే అప్పుడు ధైర్యం వస్తుంది, నిజంగా ఆడవాళ్ళకి ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇప్పుడు నిజంగా ఆడవాళ్ళు తిరగాలంటే భయపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా వచ్చినప్పుడు విడిగా ఈ భార్గవ్ లాంటి వాళ్ళే కాదు, ఎవరైనా కూడా ఆడపిల్లల వీడియోస్ ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం ఇదే అయిపోతుంది. సో దీనికి సంబంధించి నిజంగా ఏపీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఒకడు ఆడల పోస్టులు కావచ్చు, ఆడల గురించి మాట్లాడాలన్నా భయం పుట్టేటట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.